హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. అండ్ ఆల్సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఏ క్వెరీస్ పోస్ట్ చేయండి, విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. సో ఈ రోజు వచ్చేసి ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ డెవాప్స్. ఓకే, సో మనం ఆల్రెడీ డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ చేస్తాం. ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవ్వలేదో యూ కెన్ గో అండ్ జాయిన్ విత్ 199 మెంబర్షిప్ పర్ మంత్. ఓకే, సో అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఐ హావ్ డన్ టెరాఫార్మ్ అండ్ ఆల్సో టెరాఫార్మ్ ప్రాజెక్ట్ చేసిన. అండ్ ఆల్సో I have done a video on Terraform module, so I'll post that tomorrow. And also weekend lo, like before November, that is on Friday, sorry, on Saturday and Sunday I'll finish CKA. Okay, so complete certified Kubernetes administration మొత్తం కంప్లీట్ చేద్దామని చూస్తున్నాను ఈ 2 weekends లో, sorry, ఈ 2 days లో. ఓకే, సో what exactly we are going to discuss today. Okay, so చాలా మంది డెవాప్స్ నేర్చుకుంటున్నాం అని చెప్తున్నారు, బట్ డెవాప్స్ లో టూల్స్ ఎలా యూజ్ చేస్తారు ఆఫీస్ లో. ఓకే, సో చాలా మంది పోస్ట్ చేస్తున్నది ఏంటంటే, అన్న నేను ఇప్పుడు యాన్సిబుల్ నేర్చుకుంటున్నా, యాన్సిబుల్ కోడ్ నేనే రాయాలనా, నేను టెరాఫార్మ్ నేర్చుకుంటున్నా, టెరాఫార్మ్ కోడ్ నేనే రాయాలనా. ఓకే, అండ్ ఆల్సో క్యూబర్నెటిస్ నేర్చుకుంటున్నా, సో క్యూబర్నెటిస్ మొత్తం నేనే మేనేజ్ చేయాలి. ఓకే, సో ఒక్కొక్క ఆర్గనైజేషన్ లో ఒక్కొక్కలా ఉంటుంది బ్రో. సో ఇఫ్ యూ ఆర్ ఇన్ టు ఏ స్టార్ట్అప్ ఆర్గనైజేషన్, ఓకే, సో టు బి ఫ్రాంక్, మీరు స్టార్ట్అప్ లో జాయిన్ అయితే ఏంటంటే యూ కెన్ లెర్న్ లాడ్ ఆఫ్ థింగ్స్. ఓకే, యూ కెన్ లెర్న్ లాడ్ ఆఫ్ స్టఫ్. ఓకే, సో ఎందుకు చెప్తున్నా అంటే, నేను మీకు ఇప్పుడు స్టార్ట్అప్ లోకి వెళ్ళిన అనుకోండి, ది ఎన్విరాన్మెంట్ ఆర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ యు ఆర్ వర్కింగ్ ఆన్ విల్ నాట్ బి ఎ హ్యూజ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో మీకు చాలా పెద్ద ఎన్విరాన్మెంట్ ఉండదు. ఓకే, సో దాట్ విల్ బి ఏ వెరీ కాంపాక్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే వాళ్ళు చాలా చిన్న ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏదైనా ఈ లెర్నింగ్ పోర్టల్ చేసాం అనుకోండి, ఇప్పుడు నేను నా దాంట్లో ఈ లెర్నింగ్ పోర్టల్ చేసిన మన దాంట్లో, ఓకే, ట్రైటీ టెక్నాలజీస్ లో ఆ ఈ లెర్నింగ్ పోర్టల్ డెవలప్ చేయాలంటే వాళ్ళకి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఓకే, సో మా అంటే వాళ్ళకి ఒక 3-4 సర్వర్స్ కావాలి. ఆర్ ఇఫ్ దే ఆర్ హోస్టింగ్ ఆన్ ద ఈకేఎస్ ఆర్ ఎనీ క్యూబర్నెటిస్, ఓకే, సో దే విల్ నీడ్ 3 node క్లస్టర్ ఉంటే చాలు, రైట్? 3 node Kubernetes క్లస్టర్ ఉంటే చాలు. ఓకే, సో ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ది ఆర్గనైజేషన్ యూఆర్ వర్కింగ్ ఆన్. ఓకే, సో ఇట్లా మీరు స్టార్ట్అప్ ఆర్గనైజేషన్ లో చేస్తున్నప్పుడు ఇక్కడ మీకు ఏంటంటే, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఒక టీము, తర్వాత నెట్వర్కింగ్ ఒక టీము, ఓకే, డెవలప్మెంట్ కి ఒక టీము, అండ్ ఆపరేషన్స్ కి ఒక టీము, అండ్ దీన్ని ఆర్కిటెక్ట్ చేయడానికి ఒక టీము ఉండదు. ఓకే, సో ఎవ్రీథింగ్ విల్ బి డన్ బై యువర్ డెవాప్స్ ఇంజనీర్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ డెవాప్స్ ఇంజనీర్ పైన డిపెండ్ అవుతాయి అనమాట. అంటే లైక్, సో దే వాంట్ యూ టు యూస్ టెరాఫార్మ్ టు ఆటోమేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో టెరాఫార్మ్ యూజ్ చేసి మిమ్మల్ని ఆటోమేట్ చేయమంటారు. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ అ హ్యూజ్ ఎన్విరాన్మెంట్, దిస్ ఈస్ అ వెరీ వెరీ కాంపాక్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఓకే, సో అక్కడ మీకు టెరాఫార్మ్ వచ్చి ఉండాలి. ఓకే, ఎందుకంటే A to Z మీరే ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఓకే, సో యూ నీడ్ టు డిజైన్ హౌ యూ వర్కింగ్ విత్ టెరాఫార్మ్. ఓకే, సో టెరాఫార్మ్ ఫైల్స్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఎట్లా పెడతారు, ఎట్లా అప్లోడ్ చేస్తారు, ఎక్కడ అప్లోడ్ చేస్తారు. ఓకే, సో అది నేను నెక్స్ట్ వచ్చే సెషన్ లో చెప్తా ఎట్లాగో, బట్ దిస్ ఇన్ఫర్మేషన్ యూ నీడ్ టు నో. ఓకే, సో తర్వాత వెనెవర్ యూ హ్యావ్ అన్ అప్లికేషన్, ఓకే, సో అప్లికేషన్ డెవలప్ అయినప్పుడు, ఓకే, సో దే వాంట్ యూ టు బిల్డ్ ఆర్ దే వాంట్ యూ టు, ఓకే, యూజ్ యాన్సిబుల్ ప్లేబుక్. ఓకే, సో యాన్సిబుల్ ప్లేబుక్ యూజ్ చేసి డిప్లాయ్ చేయమంటారు. ఓకే, సో డెఫినెట్లీ యూ నీడ్ టు రైట్ ది యాన్సిబుల్ ప్లేబుక్ ఇన్ దిస్ సినారియో. ఇక్కడున్న సినారియోలో మీకు యాన్సిబుల్ ప్లేబుక్ మీరే రాయాల్సి వస్తుంది, రైట్? అండ్ ఆల్సో ది సేమ్ వే క్యూబర్నెటిస్. ఓకే, సో ఇఫ్ దే వాంట్ టు డిప్లాయ్ సంథింగ్, ఓకే, సో టెరాఫార్మ్ యూజ్ చేసి క్యూబర్నెటిస్ డిప్లాయ్ చేస్తున్నారు అనుకోండి, సో క్యూబర్నెటిస్ లో మీరు అప్లికేషన్ ఎట్లా హోస్ట్ చేస్తారు, యూజింగ్ యాన్సిబుల్ ఆర్ యూజింగ్ జెన్కిన్స్. ఓకే, సో జెన్కిన్స్ తో యాన్సిబుల్ యూజ్ చేసి హౌ యూ ఆర్ డిప్లాయింగ్ ది క్యూబర్నెటిస్ అనేసి ఉంటుంది. ఆర్ఎల్స్ దే మైట్ నాట్ యూస్ యాన్సిబుల్ ఎట్ ఆల్, ఎందుకంటే చిన్న ఎన్విరాన్మెంట్ కాబట్టి దే డోంట్ వాంట్ టు యూస్ యాన్సిబుల్. ఓకే, సో డైరెక్ట్ గా జెన్కిన్స్ నుంచో లేకపోతే దే వాంటెడ్ టు హోస్ట్ దట్ డైరెక్ట్లీ ఆన్ టు ది క్యూబర్నెటిస్ అండ్ ఆటోమేషన్ స్క్రిప్ట్ యూజ్ చేసి. ఓకే, ఆర్ఎల్స్ దే వాంటెడ్ టు యూజ్ హెల్మ్. ఓకే, సో క్యూబర్నెటిస్ జెన్కిన్స్ నుంచి హెల్మ్ యూజ్ చేసి డిప్లాయ్ చేయడం. ఓకే, సో దే వాంట్ టు డూ ఇన్ దాట్ వే. ఓకే, సో వాళ్ళు ఏవైనా ఉండొచ్చు. ఓకే, సో అందుకోసమనే మీరు చాలాసార్లు చూస్తే కొన్ని ఆర్గనైజేషన్స్ లో దే ఆర్ ఆస్కింగ్ ఆల్ దిస్ నాలెడ్జ్. ఓకే, సో ఈ నాలెడ్జ్ అంతా ఉండాలి అని అడుగుతున్నారు అనమాట. ఓకే, సో మేజర్ గా మీరు స్టార్ట్అప్ వెళ్ళినప్పుడు ఈ సినారియో ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో స్టార్ట్అప్ అయినా కావచ్చు, అది లెవెల్ 3 ఆర్గనైజేషన్స్ అయినా కావచ్చు. ఓకే,
So this might be the scenario. That is the reason why we'll ask people to learn all these technologies. Okay, సో ఈ టెక్నాలజీస్ అన్ని నేర్చుకోండి. ఓకే, సో మీకు ఇక్కడ ఏంటంటే ఆర్కిటెక్చర్ కూడా మిమ్మల్ని డిజైన్ చేయమంటారు. ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పోతున్నారు, 4 years 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పోతున్నారు అంటే యూ నో ద డిజైన్. ఓకే, సో మీరు ఆల్రెడీ ఎక్కడ ఏది స్టోర్ చేయాలి, ఏది సెక్యూరిటీగా చూడాలి. ఓకే, సో హౌ యూ ఆర్ గోయింగ్ టు స్టోర్ అనేది మీకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. కాబట్టి అందుకోసమనే నేను లైనెక్స్ నెట్వర్కింగ్ అనేది మీకు ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్తా. ఓకే, సో లైనెక్స్ నెట్వర్కింగ్ నేర్చుకుంటే యూ విల్ బి మచ్ మోర్ కాన్ఫిడెంట్. ఓకే, సో ఎవరైనా దాన్ని అడిగినా కానీ మీరు కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో జెన్కిన్స్ ఇంటిగ్రేషన్స్. ఓకే, సో జెన్కిన్స్ తో ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తారు, హౌ యూ ఆర్ రైటింగ్ పైప్ లైన్స్. ఓకే, సో కోడ్ డెవలప్ చేసిన తర్వాత వే యూ ఆర్ హోస్టింగ్ దోస్ ఆర్టిఫాక్ట్స్. ఓకే, అండ్ హౌ యూ ఆర్ పుల్లింగ్ దట్ ఆర్టిఫాక్ట్స్ అన్ని ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ దగ్గర ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై these people are hiring DevOps engineers. Okay, so they have lot of expectations from you guys. Okay, so మీ దగ్గర చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి దే ఆర్ హైరింగ్ DevOps engineers. ఓకే, సో లేదంటే వాళ్ళు సపరేట్ గా అడ్మినిస్ట్రేటర్స్ ని, సపరేట్ గా ఆపరేషన్స్ టీమ్ డెవలప్ చేయొచ్చు, సపరేట్ గా డెవలప్మెంట్ టీమ్ డెవలప్ చేయొచ్చు. ఓకే, సో ఓల్డ్ మెథడాలజీస్ నుంచి వెళ్ళొచ్చు. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే లైక్ డెవాప్స్ అనేది చాలా వ్యాస్ట్ గా యూజ్ చేస్తున్నారు కాబట్టి everyone wants DevOps engineer. Okay, so అందుకని DevOps engineer కావాలి, so that they can do the automation end-to-end pipeline create చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ద స్టార్ట్అప్ ఆర్గనైజేషన్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఎంఎన్సీస్ గురించి మాట్లాడతాను. ఓకే, సో ఎంఎన్సీస్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే డిఫైన్డ్ గా వీళ్ళు ఏం చేస్తారంటే వెన్ ఎవర్ దే ఆర్ గెటింగ్ ఏ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద క్లయింట్. ఓకే, సో క్లయింట్ నుంచి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు డెఫినెట్ గా మీకు DevOps ఇంజనీర్ అనేవాడు ఖచ్చితంగా కావాలి. కాకపోతే ఈ ప్రాజెక్ట్ లో నెట్వర్క్ ఇంజనీర్స్ ఉంటారు, లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, రైట్? లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్సే యాన్సిబుల్ మెయింటైన్ చేస్తారు. ఓకే, సో లైనెక్స్ యాన్సిబుల్ హ్యాండ్ వెళ్తాయి. ఓకే, సో లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్సే యాన్సిబుల్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. ఓకే, సో అండ్ ఆల్సో ఎవరైతే డెవలపర్స్ ఉంటారో ఆ డెవలపర్సే టెరాఫార్మ్ కోడ్ ని కూడా రాస్తారు. ఓకే, అండ్ ఆల్సో దీస్ గైస్ విల్ హ్యావ్ ఏ సపరేట్ టీమ్ కాల్డ్ క్యూబర్నెటిస్. ఓకే, సో క్యూబర్నెటిస్ కూడా సపరేట్ టీమ్ ఉంటుంది. ఓకే, సో యాజ్ ఎ DevOps ఇంజనీర్ మీరు ఏం చేస్తారంటే యూ విల్ బి ది హోల్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ జెన్కిన్స్. ఈ జెన్కిన్స్ లో జరిగే CI పైప్ లైన్, ఓకే, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, పైప్ లైన్. ఓకే, ఈ రెండింటిని మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అండ్ యూ నీడ్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ దిస్ పైప్ లైన్ స్క్రిప్ట్స్. ఓకే, ఈ స్క్రిప్ట్స్ అయితే ఏమైనా ఉంటాయో ఆ స్క్రిప్ట్స్ పైన మీకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. అండ్ ఆల్సో ఈ జెన్కిన్స్ నుంచి అన్ని ఇంటిగ్రేషన్స్ తెలియాలి మీకు. అంటే యూ నీడ్ టు నో టెరాఫార్మ్ ఇంటిగ్రేషన్, యూ నీడ్ టు నో గేట్, యూ నీడ్ టు నో AWS ఇంటిగ్రేషన్, క్లౌడ్ ఏదైనా సరే ఇంటిగ్రేషన్, యూ నీడ్ టు నో యాన్సిబుల్ ఇంటిగ్రేషన్, యూ నీడ్ టు నో క్యూబర్నెటిస్ ఇంటిగ్రేషన్, యూ నీడ్ టు నో యాన్సిబుల్ టవర్ ఇంటిగ్రేషన్. ఓకే, సో అన్ని కూడా మీకు ఇంటిగ్రేషన్స్ పైన ఖచ్చితంగా అవగాహన ఉండాలి. అంటే మీరు ఏదైతే CI టూల్ వాడుతున్నారో ఆ CI టూల్లో మీరు మాస్టర్ అయి ఉండాలి. ఓకే, సో ఇట్ మైట్ బి జెన్కిన్స్, బ్యాంబూ అవ్వచ్చు, లేకపోతే ట్రావిస్ CI అవ్వచ్చు, గిట్ ల్యాబ్ CI అవ్వచ్చు. ఓకే, సో ఏదైనా అవ్వచ్చు, ఆ దానిపైన మీకు ఖచ్చితంగా యూ షుడ్ హ్యావ్ లైక్ గుడ్ నాలెడ్జ్. ఓకే, సో అందుకోసమనే జెన్కిన్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి మీరు MNCస్కి వెళ్తే అంటారు. ఓకే, సో ఎందుకంటే ఎక్కువ ఈ ఇంటిగ్రేషన్స్ పైన డిపెండ్ అయి ఉంటారు మీరు. ఓకే, సో అండ్ ఆల్సో మీకు టెరాఫార్మ్ ఎందుకు వచ్చి ఉండాలి, AWS ఎందుకు వచ్చి ఉండాలి, అండ్ యాన్సిబుల్ ఎందుకు వచ్చి ఉండాలి, లైనెక్స్ ఎందుకు వచ్చి ఉండాలి, క్యూబర్నెటిస్ ఎందుకు వచ్చి ఉండాలంటే ఇక్కడ సింపుల్ సినారియో వెన్ ఎవర్ యూ ఆర్ ఇంటిగ్రేటింగ్. ఓకే, సో మీరు ఎప్పుడైనా కానీ గిట్ కి ఇంటిగ్రేట్ చేస్తున్నారు అనుకోండి, ఇఫ్ సంథింగ్ వెంట్ రాంగ్. ఓకే, సో దీన్ని ఎవరు ట్రబుల్ షూట్ చేయాలి? యూ గైస్ షుడ్ ట్రబుల్ షూట్ దిస్. ఓకే, మీకు సపరేట్ గా గిట్ టీమ్ అయితే ఉండదు కదా, AWS టీమ్ ఉంటుంది. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ బాధ్యత ఏంది? ఎందుకంటే వాడికి జెన్కిన్స్ తెలియదు. వాడు ఏం చేస్తాడంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఓకే, వాడి బాక్స్ ఎక్కడ ఉంది, ఓకే, ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు వాడు. ఓకే, AWS ఇన్ఫర్మేషన్, యూజర్ ఇన్ఫర్మేషన్, క్రెడిట్స్ ఇన్ఫర్మేషన్, ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాడు వాడు. ఓకే, సో ఇంకే ఇన్ఫర్మేషన్ ఇయ్యాడు. అదే మీరు ఇప్పుడు వాడిని వెళ్ళి నేను జెన్కిన్స్ తో ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలంటే వాడు చెప్తాడా? చెప్పాడు. కాబట్టి మీకు ఖచ్చితంగా AWS లో ఏమవుతుంది అనేది కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. అంటే వీడు ఏం ఇన్ఫో ఇస్తున్నాడు, అసలు కీస్ అంటే ఏంది, క్రెడెన్షియల్స్ అంటే ఏంది. ఓకే, అసలు వీడు EC2 మనము లాంచ్ చేయాలనుకుంటున్నాం జెన్కిన్స్ నుంచి, వాట్ ఈస్ EC2, అసలు EC2 ఎట్లా పనిచేస్తుంది, EC2 ఎక్కడ కూర్చుంటుంది, వాడు ప్రైవేట్ నెట్వర్క్ లో చేయమన్నాడు, VPC అంటే ఏంది, సబ్నెట్స్ అంటే ఏంది, రౌటింగ్ టేబుల్స్ అంటే ఏంది,
ఇంటర్నెట్ గేట్వే అంటే ఏంది, ఓకే. సో ఇవన్నీ కూడా పిక్చర్లోకి వస్తాయి, ఓకే. సేమ్ వే మీకు యాన్సిబుల్ కూడా అంతే. మీరు యాన్సిబుల్తో వాడు ప్లే బుక్ ఇస్తాడు మీకు, ఓకే. సో వాడు ప్లే బుక్ ఇచ్చినప్పుడు హౌ యూ కెన్ లైక్ జెన్కిన్స్ నుంచి ఇంటిగ్రేట్ చేయాలనుకున్నప్పుడు మీరు వెళ్ళి వాడిని అడిగారు అనుకోండి, వాడు చెప్పాడు నాకేం తెలుసు బ్రో, నాకు జెన్కిన్స్ కాదు నాది, సో యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యాన్సిబుల్ ఏంటి అని. సో యాన్సిబుల్ అంటే ప్లే బుక్ అంటే ఏంటి, ఇప్పుడు యాన్సిబుల్ టవర్ ఉంది అనుకోండి, యాన్సిబుల్ టవర్ లో మీకు ప్లే బుక్ అంటే ఏంది, ఎక్స్ట్రా వేరియబుల్స్ అంటే ఏంది, ఓకే. ఐపీ అడ్రస్ ఎక్కడ ఇస్తాము, మనకు డైనమిక్ ఇన్వెంటరీ ఎక్కడి నుంచి ఇస్తున్నాము, ఓకే. సో ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి యాజ్ ఎ జెన్కిన్స్ ఆర్ సిఐ టూల్ మేనేజ్ చేసే యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్, ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, సింపుల్ ఇష్యూ వచ్చింది అనుకోండి ప్లే బుక్ లో, ఓకే. సో యూ షుడ్ ఏబుల్ టు ఐడెంటిఫై, ఓకే, ఇది ప్లే బుక్ ఇష్యూవా లేకపోతే జెన్కిన్స్ ఇంటిగ్రేషన్ ఇష్యూవా, జెన్కిన్స్ కనెక్ట్ అయ్యలేకపోతే వస్తుందా, ఓకే, లేకపోతే ప్లే బుక్ లో ఏదైనా తప్పు ఉండి వస్తుందా, ఓకే. సో ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు చూస్తే అర్థమవుతుంది, ఎందుకంటే మీకు యాన్సిబుల్ ఐడియా ఉండాలి కాబట్టి, ఓకే. సో ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని మాత్రం ప్లే బుక్స్ రాయమన్నారు, ఓకే. సో దిస్ విల్ బి టేకెన్ కేర్ బై యాన్సిబుల్ టీమ్, ఓకే. సో యాన్సిబుల్ టీమే దీన్ని మేనేజ్ చేస్తుంది, ఓకే. సో యు ఆర్ జస్ట్ ఇంటిగ్రేటింగ్ దిస్ ప్లే బుక్ విత్ ది జెన్కిన్స్, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి టెరాఫామ్, ఓకే. సో టెరాఫామ్ ఏంటంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీకు ఎవరైనా డెవలపర్ అయినా రాస్తాడు కోడ్, లేకపోతే డెవాప్స్ ఇంజనీర్స్ అయినా రాస్తారు, ఓకే. సో మేజర్ పార్ట్ టెరాఫామ్ లో ఒక్కొక్కసారి డెవాప్స్ ఇంజనీర్స్ ఎక్కువ రోల్ ప్లే చేస్తారు, ఓకే, బికాస్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్మెంట్ కాబట్టి, ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన పైన డెవాప్స్ ఇంజనీర్స్ పైన ఉండొచ్చు, ఆర్ఎల్స్ ఇక్కడ డెవలపర్ అయినా రాస్తాడు, ఓకే. సో ఇఫ్ ఐ డెవలప్ అంటే ఎందుకంటే డెవలపర్ ఎక్కువ అవగాహన ఉండదు వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన డెవలపర్స్ కి, ఓకే. సో అందుకోసమని మీకు 80% ఆఫ్ ద టైమ్ మన పైన పడుతుంది, ఓకే. సో డెవాప్స్ ఇంజనీర్స్ పైన పడుతుంది, ఎందుకంటే దే డెవలపర్స్ హూ ఆర్ రైటింగ్ ది అప్లికేషన్ కోడ్ దే డజంట్ నో హౌ టు లైక్ హౌ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అనేది వాళ్ళకి తెలియదు మోస్ట్ ఆఫ్ ద టైమ్, ఓకే. సో దిస్ ఈస్ ద వన్ విచ్ మోస్ట్లీ డిప్లాయిడ్ బై అ డెవాప్స్ ఇంజనీర్, ఓకే. సో ఎక్కువ శాతం డెవాప్స్ ఇంజనీర్ చేస్తాడు, ఓకే. అది టెరాఫామ్ ఉంటే. అదే మీకు క్లౌడ్ ఫార్మేషన్ ఉందనుకోండి, డెఫినెట్లీ ఏడబ్ల్యూఎస్ వాళ్ళే చేస్తారు, ఓకే. సో ఇఫ్ ఇట్ ఈస్ మీకు ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ టీమ్ ఉంది అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైం ఏడబ్ల్యూఎస్ వాళ్ళే చేస్తారు, ఓకే. లేదు మీకు జీసీపీ టీమ్ ఉంది అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళే చేస్తారు, ఓకే. లేదు మీకు ఇప్పుడే క్లౌడ్ టీమ్ వచ్చింది, ఓకే. సో దే డోంట్ నో హౌ టు డిప్లాయ్, ఓకే. సో ఇట్లాంటి సినారియోస్ లో మనకు డెవాప్స్ ఇంజనీర్స్ ని వాడుకుంటారు, ఓకే. సో ఎంఎన్సీస్ లో లైక్ లెవెల్ 5 ఆర్గనైజేషన్స్ లో మోస్ట్ ఆఫ్ ద టైం మన పని ఏముంటది అంటే ఈ పైప్ లైన్స్ ని మెయింటైన్ చేయడమే ఉంటది, ఎక్కువ శాతం ఇంటిగ్రేషన్ డిప్లాయ్మెంట్ పైన జెన్కిన్స్ ని ఎట్లా ఆటోమేట్ చేస్తున్నామో, ఈ టూల్స్ ని ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకే. సో దట్ ఏదైనా సరే ఈవెన్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ ద ఎంఎన్సీస్ ఈ టూల్స్ గురించి అవగాహన ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్, ఓకే. సో నేను ఇందాక చెప్పినట్టు, ఓకే. సో అన్నిటికీ మీరు వెళ్ళి ఆ డెవలపర్ను లేకపోతే ఆ ప్రోడక్ట్ ఓనర్ను అడగలేరు, ఎందుకంటే మీరు ఏదైతే ఇంటిగ్రేట్ చేస్తున్నారో ఇంటిగ్రేషన్ టూల్ తోని ఆ టూల్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర ఉండాలంటే ఆ ప్రోడక్ట్ గురించి మీకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి, ఓకే. సో ఆ అవగాహన లేకపోతే యూ కెనాట్ సర్వైవ్ ఇన్ ది మార్కెట్, ఓకే. సో అందుకోసమనే ఇంత టెక్నాలజీస్ నేర్చుకోవాల్సి వస్తుంది, ఓకే. సో జనరల్ అయితే వెన్ ఎవర్ ప్రాపర్ జనరల్ గా ఇప్పుడు మనం ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే హూ ఇస్ డెవాప్స్ ఇంజనీర్ అంటే హూ మెయింటైన్స్ ద సిఐసిడి పైప్ లైన్స్, ఓకే. సో డెవాప్స్ ఫ్రేమ్ వర్క్ అంటేనే సిఐసిడి, ఓకే. ఈ టూల్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో యాన్సిబుల్, టెరాఫామ్, క్యూబర్నెటిస్, డాకర్స్, ఈసిఎస్, ఈకేఎస్, ఓకే. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు నాలెడ్జ్ ఉండాలి అని అర్థం యాక్చువల్, ఓకే. ఇది ఏమైపోయిందంటే అది ఇంటర్వ్యూస్ వల్ల ప్రాబ్లమా లేకపోతే బికాస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందా, ఓకే. నాకైతే ఐడియా లేదు, ఎందుకంటే ఎన్ని టూల్స్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళే ఈ కోర్స్ ని డెవలప్ చేయడం ఫస్ట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళే చేస్తారు, ఓకే. సో వాళ్ళు క్రియేట్ చేసి, ఓకే. ఇప్పుడు ఇంటర్వ్యూయర్లు కూడా అసలు వాడి దగ్గర యాన్సిబుల్ లేకున్నా వాడు యాన్సిబుల్ అడుగుతున్నాడు, వాడి దగ్గర టెరాఫామ్ లేకున్నా వాడు టెరాఫామ్ వచ్చా అని అడుగుతున్నాడు, వాడి దగ్గర క్యూబర్నెటిస్ లేకున్నా వాడు క్యూబర్నెటిస్ వచ్చా అని అడుగుతున్నాడు. మీకు క్యూబర్నెటిస్ బాగా వచ్చి ఏదైనా ఎక్స్ట్రాగా చెప్తున్నారు అనుకోండి, వాడికి అర్థం కాదు, అరే అవునా ఇట్లుంటుందా అని వాడే ఆలోచించుకొని వాడే మీ దగ్గర నేర్చుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు,
ఇంటర్వ్యూయర్స్ దగ్గర. ఓకే, సో అంత నాలెడ్జ్ మనము గెయిన్ చేస్తున్నాము ఎవరికి, మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి, మన స్టూడెంట్స్కి కానివ్వండి. బట్ ఆర్గనైజేషన్లో ఇంప్లిమెంట్ చేస్తున్నామా అంటే చెయ్యట్లేదు. ఇంత ఇంప్లిమెంటేషన్ ఎవడు చెయ్యడు. ఓకే, సో చాలా మంది ఏంటంటే భయపడతారు. ఓకే, సో ఫియర్, అబ్బా ఇన్ని టూల్స్ నేను ఎట్లా చేయగలుగుతా, అసలు హ్యాండిల్ చేయగలుగుతానా ఇలా ఇన్ని టూల్స్, అసలు ఇన్నిట్లో నేను ఎట్లా అవగాహన తెచ్చుకుంటా అనేది మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్. ఓకే, సో ఇది రియాలిటీ. ఓకే, సో రియాలిటీలో మీకు లోపలికి వెళ్ళిన తర్వాత ఏముండదు మేజర్గా. అందుకోసమని మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది జెన్కిన్స్, దాని ఇంటిగ్రేషన్స్. ఓకే, సిఐ అండ్ సిడి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ పైన మీ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ డూ. ఓకే, సో మెయిన్ గా డెవాప్స్ ఇంజనీర్ జాబ్ ఇది. ఓకే, సో ఎవరైతే నేర్చుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ కి కావలసిన ఇన్ఫర్మేషన్ నేర్చుకొని, ఓకే, సో దానికి మీకు సపరేట్ టీం ఉందా లేకపోతే మీరే హ్యాండిల్ చేస్తున్నారా అనేది వాడికి క్లియర్ గా చెప్పారు అనుకోండి, దెన్ యూ కెన్ ఈజీలీ క్రాక్ ద జాబ్స్. ఓకే, సో డోంట్ ప్యానిక్. ఓకే, సో ఇన్ని టూల్స్ నేను నేర్చుకోగలుగుతానా, అసలు మనము చేయగలుగుతామా, లోపలికి వెళ్ళిన తర్వాత నేను ప్రాక్సీ తీసుకుంటా, నేను సపోర్ట్ తీసుకుంటా, ఎందుకంటే ఇన్ని టూల్స్ ఉన్నాయి నేను హ్యాండిల్ చేయలేను అని మాత్రం అనుకోవద్దు. ఓకే, సో నేర్చుకొని వెళ్ళండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఏముండదు. సో దట్ విల్ బి వెరీ ఈజీ. మీరు నేర్చుకోకుండా వెళ్ళి ఏదో ఉంటుంది ఎక్కువ ఉంటుంది అని ఊహించుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఏమి నేర్చుకోకుండా వెళ్ళి ప్రాక్సీ పెట్టుకొని సపోర్ట్ చేసి జాబ్ పోగొట్టుకోవడం చాలా తప్పు. ఓకే, సో ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ టూల్స్. ఎక్కడైతే మీ ప్రాజెక్ట్ పెట్టుకోవాలనుకుంటున్నారో, ఏ ప్రాజెక్ట్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ కి తగ్గట్టు ఆ టూల్స్ పైన అవగాహన తెచ్చుకోండి. ఓకే, మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం నేర్చుకున్న తర్వాత మనం ఒక ప్రాజెక్ట్ డిఫైన్ చేసుకొని, అరే ల్యాన్సిబుల్ వస్తలేదు మనం యాన్సిబుల్ పెడదాం, లేదా టెరాఫామ్ వస్తలేదు టెరాఫామ్ పెడదాం, క్యూబర్నెటీస్ వస్తలేదు క్యూబర్నెటీస్ ఎక్కిద్దాం, డాకర్ వస్తలేదు డాకర్ని పెడదాం. అన్నిటిని మనం గ్యాప్ ఉంది కదా అని అన్ని దూర్చొద్దు. ఓకే, ఏదన్నా ఒక ప్రాజెక్ట్ మంచిగా డిఫైన్ చేసుకొని దాంట్లో టెరాఫామ్ లేకున్నా సరే, యాన్సిబుల్ లేకున్నా సరే, ఒక దాంట్లో క్యూబర్నెటీస్ లేకున్నా సరే, ఓకే, ఒక్కొక్క టూల్లో ఒక్కొక్క ప్రాజెక్ట్ లో ఒక్కొక్క టూల్ అసలు వాడనే వాడు. ఓకే, కొన్ని ఆర్గనైజేషన్స్ లో అసలు క్యూబర్నెటీసే వాడట్లేదు, కొన్ని ఆర్గనైజేషన్స్ లో అసలు టెరాఫామ్ అంటే కూడా తెలియదు జనాలకి, కొన్ని ఆర్గనైజేషన్స్ లో అసలు యాన్సిబులే వాడట్లేదు, షెఫ్, పప్పెట్, లేకపోతే వేరే ఏదైనా టూల్, లేకపోతే స్క్రిప్టింగ్, మామూలు బ్యాచ్ స్క్రిప్టింగ్ యూజ్ చేసి కూడా అప్లికేషన్ డిప్లాయ్ చేసే కంపెనీస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు 10,000 సర్వర్స్, 5,000 సర్వర్స్, 1,000 సర్వర్స్ ఆర్ 400 సర్వర్స్ ఉన్నోడు ఇవన్నీ ఆలోచిస్తాడు. నా దగ్గర 10-15 సర్వర్లు ఉన్నాయి అనుకోండి నా క్లస్టర్లో, నేను ఎందుకు ఆలోచిస్తా? ఇప్పుడు నా ఈకేఎస్ ఉంది, నా ఈకేఎస్ నాకు ఓన్లీ 5 నోడ్స్ క్లస్టర్ ఉంది నా ఈకేఎస్, నేను ఎందుకు ఆలోచిస్తా అప్పుడు అంత పెద్ద ఆటోమేషన్? లేదు, నా దగ్గర హ్యూజ్ క్లస్టర్స్ ఉన్నాయి, ఒక 4 రీజియన్స్ ఉన్నాయి, 4 రీజియన్స్ లో నా దగ్గర 10 నోడ్ క్లస్టర్స్ ఉన్నాయి, సో చాలా ఇబ్బంది అవుతుంది, సో ఆటోమేట్ చేయాలి, ఈ టూల్స్ అన్ని యూజ్ చేయాలి అన్నప్పుడు ఆ పిక్చర్ వస్తుంది. ఓకే, సో అట్లాంటి పిక్చర్ ఎట్లాంటి కంపెనీస్ లో ఉంటే మీకు VMware కంపెనీయో, లేకపోతే హ్యూజ్ బ్యాంకింగ్ కంపెనీసో, లేకపోతే IBM లాంటి కంపెనీలో, అమెజాన్ లాంటి కంపెనీలో, గూగుల్ కంపెనీస్. ఓకే, సో ఇట్లాంటి హ్యూజ్ ఆర్గనైజేషన్స్ లో మాత్రమే అట్లాంటి హ్యూజ్ ఎన్విరాన్మెంట్స్ ని పెట్టుకొని ఆటోమేట్ చేస్తారు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ లో మీకు అంత మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నంత అయితే ఉండదు. ఓకే, సో ప్రాజెక్ట్ మంచిగా పెట్టుకొని దానికి కావాల్సిన టూల్స్, ఇంటిగ్రేషన్స్ నేర్చుకుంటే మీరు జాబ్ క్రాక్ చేయడం చాలా ఈజీ. ఓకే, సో దిస్ is how the tools are used in the real time. Okay, so hope you guys got some idea about this. Okay, so ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ జస్ట్ పోస్ట్ దేర్. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్, అండ్ హాలిడేస్ ఎంజాయ్ అండి. థ్యాంక్ యూ అండ్ బై.